ఓబీసీ జాతీయ అధ్యక్షులు కిరణ్ గారు, తమ్ముడు మధు గారు, రాజేష్ గారు, ముఖేష్ గారు, సింధు గారు, విజయ్ గారు, ఇంకా విద్యార్థి నాయకులకు అందరికీ పేరు పేరు నమస్కారం. ఇక్కడ వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ రాజ్యసభ సభ్యులు రాపాల ఆనంద్ భాస్కర్ గారు, గౌరవనీయులు చిరంజీవులు గారు, పెద్దలు అనిల్ గారు, గౌరవనీయులు బీసీ జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు, విఠల్ గారు, పెద్దలు బాలరాజు గౌడ్ గారు, దయచేసి క్షమించాలి. ఇంకా చాలామంది మా సాంబ గారు, రాజు గారు, వచ్చిన పెద్దలందరికీ పేర్లు మర్చిపోయినా ఏమనుకోవద్దండి, ఎందుకంటే కనిపిస్తలేరు. మా జీవి గౌడ్ గారు, తర్వాత ఐలి వెంకన్న గారు, విజయ్ కుమార్ గారు, పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం. చాలా సంతోషం. కానీ మీరు మెయిన్ ఎజెండా విద్యా ఉద్యోగాలలోనే ప్రధానంగా పెట్టుకొని విద్యార్థులందరూ కూడా ఆ అంశం మీదనే చర్చించి దాని మీద ఎట్లా రిజర్వేషన్ ఎట్లా అమలు చేసుకోవాలి, ఎడ్యుకేషన్లో ఎంప్లాయ్మెంట్లో అని పెట్టింటే ఇంకా బాగుండే. మీకు చాలామందికి తెలుసో తెలియదో, ఈరోజు కొట్లాట అంతా ఒక 1000 మంది ఉద్యోగాల గురించి, పొలిటికల్ ఉద్యోగాల గురించి. అంటే జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు అవన్నీ మొత్తం కలిపితే కూడా వస్తే 1000-2000 వస్తాయి. దానికన్నా ప్రధానమైనది నాకేంటంటే ఇవాళ ఎంసెట్ అవుతుంది, ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అవుతున్నాయి, మెడికల్ అడ్మిషన్స్ అవుతున్నాయి, రేపు రిక్రూట్మెంట్ అవుతుంది. మరి అవి ఇమ్మీడియట్గా లక్షల మందికి ఉపయోగపడేది ముందర పెట్టి దాన్ని ముందుకు నడిపిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు సరే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, కానీ ప్రయత్నం చేసేది కరెక్ట్ లేదని మన వాదన. అది చేసేదో కరెక్ట్ చేయండి, పేరు ఉంటుంది మీకు. ఏదో ఆత్రమాత్రం చేసి తొందర చేసి ఇంకా కేంద్రం మీద నొట్టేద్దామా, లేకపోతే వాళ్ళ మీద నెట్టేద్దామా, ఎవరితో అనిపిద్దాం, అట్లా కాదు. అక్కడ కేంద్రమా రాష్ట్రమా తెలియదు. నీకు కావాలి ఉద్యోగం, నీకు కావాలా సీటు, నీకు కావాలి పొలిటికల్గా ఉన్న వాళ్ళకు పొలిటికల్, ఎట్లా అవుతుంది అనేది అది కావాలా. ఆపరేషన్ చేసినా కానీ చచ్చిపోయాడు ఏం చేస్తంటే కాదు, బతికేటట్లు చేయాలి. బతికేటట్లు చేయాలంటే ఎట్లా చేయాలి? గుండె డాక్టర్ గుండె ఆపరేషన్ చేయాలి, మోకాలు డాక్టర్ పోయి గుండె ఆపరేషన్ చేసిన అనుకో బత్తడా, అది కరెక్ట్ అనేది చూసుకోవాలి. అది ఇలా ప్రయత్నం చేస్తుర్రు, అందులో కొట్లాడుతుర్రు. అనిల్ లాంటి వారు కావచ్చు, పొన్నులు లాంటి వారు కావచ్చు, మేము కాదనం. కాకపోతే ప్రజలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, యూనివర్సిటీలో విద్యార్థులు ఉన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో కిరణ్ కూడా చాలా మీటింగ్లు పెట్టించింది దీని మీద, చాలా ఆయాసకుడి. మరి చేసేది పద్ధతి లేదంటే మా చిరంజీవులు గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరు కానీ, మనం చదువుకున్న వాళ్ళం. ఒక అంశం పైన మన ఒక్క రాష్ట్రం కాదు, కొత్తగా పుట్టుకొచ్చింది కాదు, చాలా రాష్ట్రాల్లో ఇది పుట్టుకొచ్చింది. చాలా రాష్ట్రాల్లో ఈ రిజర్వేషన్ నుంచి గొడవలు అయినాయి. మరి సక్సెస్ఫుల్ని మనం తీసుకోవాలా. కానీ ఫెయిల్ అయ్యకుండా ఒక ఈ మార్గంలో పోయిండు, పడిపోయిండు, ఈ మార్గంలో పడిపోయిండు, ఒక మార్గం దొరికింది, పోయిండు, అది పాస్ అయిపోయిండు. మనకు తెలుసు ఈ మార్గం పోతే ఆడ చేరుకుంటామని. ఆయన ఫస్ట్ ఈయన ఇట్లా పోయిండు, పడ్డాడు, మనం ఇట్లా పోయి పడి మళ్ళీ ఆడవాడి ఈడవాడి లాస్ట్కి ఇక్కడికి వస్తామంటామా? లేకపోతే సక్సెస్ఫుల్ అయింది, అరే ఇది లాస్ట్కి ఫైనల్ అయింది, మనం ఇట్లే పోదామని అనుకుంటామా? చెప్పు. ఎవరే కానీ సక్సెస్ఫుల్ అయిన దాన్ని ఎన్ని కోట్లు కొట్టేసినా లాస్ట్ చివరిగా సాధించిన దాన్ని ఎగ్జాంపుల్ తీసుకొని పోవాలని కోరుకుంటాం మనం జనరల్గా ఎవరే కానీ. మరి ఈరోజు మహారాష్ట్రలో కూడా 50% దాటి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కోర్టు ఆపేసింది, ఎలక్షన్ చాలా ఆగిపోయిందని. పాట్నాలో కానీ, అదే తమిళనాడులో కూడా 4 సార్లు కోర్టు ఆపింది ఎలక్షన్ నోటిఫికేషను. వీళ్ళు ఏందనుకుంటారంటే జస్ట్ ఇట్లా ఆర్డినెన్స్ ఇట్లా వేసేద్దాం నోటిఫికేషన్, ఇంకెవడు కూడా అయిపోయా, పోయినా కూడా ఏం కాదు. పోయినా కూడా కోర్టు
నోటిఫికేషన్ వేసిన తర్వాత కూడా అయిపోయింది కదా, మరి దాన్ని కూడా మనం పరిగణన తీసుకొని పకడ్బందీగా ఆలోచన చేయాలనేటువంటిది ఎందుకు చేస్తలేరనేది ఒక బాధ. ఇక నిజంగా వస్తుందంటే మనం ఎందుకు సంతోషపడడం? ఎన్నేళ్ళు అనుభవించినాం. ఇంకా గ్రామాల నుంచి వచ్చిన ఊర్ల నుంచి, ఊర్లో ఎన్ని వివక్షలు ఎన్ని కథలు ఉంటాయి. దాన్ని ఎదుర్కొని పాకి ఎన్నో అవమానాలు అబద్ధాలు ప్రచారాలు ఎదుర్కొంటూ వచ్చినాం కదా. మరి ఇప్పుడు మా తర్వాత తరమన బాగుపడతారని ఆలోచన చేసేవాళ్ళం మేము. మరి ఈరోజు అటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నా మరి ఈరోజు ఈ మార్గం అని చెప్తారు. సరే, ఇది ఎప్పుడు చేయాల్సిందంటే వీళ్ళు ఫస్టే ఇట్లా ఇష్యూ చేసి క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఆర్డినెన్స్ తీసుకొని ముందుకు పోతుంటే కోర్టు పోయింది అనుకో, అప్పుడు ఇమ్మీడియట్గా మళ్ళీ అసెంబ్లీ పెట్టి బిల్లు పాస్ చేసి అటు ప్రయత్నం చేద్దామని అటు పోయింటే బాగుండేది. లేదు, అటు పోయింది. అప్పుడు ఎవరు న్యాయవాదులు చెప్పలేదా, న్యాయకోదులు చెప్పలేదా, యాక్ట్లో దొరకలేదా, తర్వాత దొరికిందా ఈ అంశం, వారు ఇట్లా ఇవ్వచ్చు అని. ఇంత ఈజీగా క్యాబినెట్లో పెట్టి ఆర్డినెన్స్ తీసుకొని అవతల ఎల్లుండే రిజర్వేషన్ ఇచ్చేటట్లుంటే మరి ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు ఎన్ని మెడికల్ సీట్లు పోయాయి, ఎన్ని ఇంజనీరింగ్ సీట్లు పోయాయి, ఎన్ని ఉద్యోగాలు పోయాయి, ఎన్ని కథ వచ్చి. మరి అవన్నీ ఎందుకు ఇతర రాష్ట్రాల వాళ్ళు చేయలేకపోయారు? ఇప్పుడు అయితే మనకి ఎట్లా నమ్మకం కలుగుతా చెప్పు. ముందు అనకపోతే ఎవడేమైనా పోయిరా, లేకపోతే ఇట్లే మరి ముందే చెప్తే మీరు ఇట్లా చేస్తారు, ఒక్కడు మాట్లాడకపోయి అని అంటారు. ఇప్పుడు మాట్లాడితేనే వారు చూసినా వ్యతిరేకమని అంటారు. ఎట్లా చెప్పండి, ఆలోచన చేయండి దయచేసి. మనం పంపించినాము, ఎవరు బాధ్యత అంటే ఎస్ సార్ నో చెప్తే ఆ అలాదే బాధ్యత అంటాం. కానీ పంపించిన తర్వాత అందరినీ అట్లీస్ట్ వాళ్ళ పొలిటికల్ పార్టీలకు అడ్వాంటేజ్ వస్తూ ఎవరు రావద్దు అనుకోరు. పోనీ సంఘాలు ఉన్నారు కదా, పెద్దలు ఉన్నారు కదా, మేధావులు ఉన్నారు కదా, వాళ్ళని తీసుకొని పోయి ప్రైమ్ మినిస్టర్ని కలిసి ఎంపీలతోన పార్లమెంట్లో గొడవ చేయించి కదులుతలేదు అన్నప్పుడు వాడు ఎవడు కదులుతలేడు, ఎవడు పట్టించుకోవట్లేడు, ఇక మనకు లాభం లేదు, ఇమీడియట్ ఎలక్షన్స్ పెట్టమని కోర్టు అంటుంది, దాన్ని మనం చేస్తే ప్రయత్నం చేద్దాం అన్నదంటే అట్లా బాగుండేది. సరే పోనీ అన్నిటి కూడా మాఫ్ చేద్దాం. ఇవాళ ఆర్డినెన్స్ ఏముంది, ఓన్లీ ఎలక్షన్ మీద ఉంది. ఎలక్షన్ ఎప్పుడు ఉంది? 3 నెలల తర్వాత. కానీ ఇవాళ అడ్మిషన్లు అవుతున్నాయి. 42% వస్తే ఎంతోమంది మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు డాక్టర్లు అవుతారు, ఎంతమంది ఇంజనీర్లు అవుతారు. ఇలా ఏ యూనివర్సిటీ చూసినా మన చేతులు లేదు. వాడు ఏం చెప్తే అది ఎంత ఫీజు అంటే అది కట్టి రావాలంతే. కోట్లు వెళ్ళిపోతున్నాయి యూనివర్సిటీలకు, ప్రైవేట్ యూనివర్సిటీలకు కోట్లు ప్రైవేట్ కాలేజీ పోతున్నాయి. మరి అందులో కూడా రిజర్వేషన్ ఇచ్చి ఈ తెలంగాణలో ఎవరు యూనివర్సిటీ పెట్టినా ఏ కాలేజీ అయినా ఖచ్చితంగా 42% అమలు చేయాలి, ఎడ్యుకేషన్లో ఇవ్వాలి, లేకపోతే కాలేజీ రద్దు చేస్తాం బిడ్డ అని మాట్లాడితే ఇలా ఎంతమందికి సీట్లు వస్తాయి చెప్పండి. దాని మీద మీరు ఎందుకు ఆలోచన చేస్తలేరు? విద్యార్థులలో ఎందుకు చలనం వస్తలేదు? దయచేసి ఆలోచన చేయండి ప్లీజ్. రేపు 20,000 ఉద్యోగాల రిక్రూట్మెంట్ ఉన్నాయి. మరి 20,000 ఉద్యోగాల రిక్రూట్మెంట్ విషయంలో ఎందుకు ఆర్డినెన్స్ వస్తలేదు? అసెంబ్లీలో 2 బిల్లులు పాస్ అయినాయి. ఒకటి ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్, రెండవది పొలిటికల్ రిజర్వేషన్. మరి పొలిటికల్ రిజర్వేషన్ ఏమో అసెంబ్లీ బిల్లు పాస్ అయింది, ఇప్పుడు ఆర్డినెన్స్ వస్తుంది. 2 బిల్లులు రాజ్యసభకు పోయినాయి, 2 బిల్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పోయినాయి. 2 బిల్లులు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పోయినప్పుడు 2 బిల్లులు కూడా ఆర్డినెన్స్ తేవాలి, అసెంబ్లీ తీర్మానించి ఆర్డినెన్స్ తేవాలి. ఆర్డినెన్స్ తెచ్చి ఇమ్మీడియట్గా ఆర్డినెన్స్ వచ్చిన నిమిషంలో ఎట్లయితే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తారో నిమిషంలో మీరు కాలేజీలకు అడ్మిషన్స్ అన్నీ 42% ఇవ్వండి. ఎవడు ఇయ్యారో ఆ కాలేజ్ రద్దు చేస్తాం. యూనివర్సిటీలలో కూడా ఇవ్వండి, ప్రైవేట్ యూనివర్సిటీలలో కూడా ఇవ్వండి. ఎవరు ఇవ్వకపోతే ఖచ్చితంగా మేము దాన్ని రద్దు చేస్తామని చెప్పి మాట్లాడి ఎడ్యుకేషన్లో మీరు రిజర్వేషన్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్లో రేపు రిక్రూట్మెంట్లో టీఎస్పీఎస్సీ కూడా పంపించి 42% ఖచ్చితంగా ఇచ్చి తీయాల్సిందే అని చెప్పి మీరు 2 ఆర్డినెన్స్లు పాస్ చేసి, ఒకటి ఎలక్షన్ కమిషన్కు, ఒకటి పబ్లిక్ సర్వీస్ కమిషన్కు, ఒకటి హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి పంపించి మీరు చేస్తే అక్కడ నిజంగా ప్రయత్నం చేస్తారు అనుకోవచ్చు. కానీ
2 అసెంబ్లీ బిల్లులు పాస్ అయ్యి ఒక్కదానికి ఎలక్షన్కి మాత్రమే ఆర్డినెన్స్ పెట్టి ఎడ్యుకేషన్కు ఎంప్లాయ్మెంట్ పక్కకు పడేసి ఇలా ముందుకు పోతున్నంటే లక్షలాది మంది జీవితాలను పక్కకు పడేసి 1000 మంది ఉద్యోగాల గురించి 1000 మంది పొలిటికల్ రిజర్వేషన్ గురించి ముందర పెట్టి మేము చేస్తున్నామంటే ఎట్లా నమ్మమంటారు చెప్పండి? దీనికి సమాధానం చెప్పాలా? ఇలా చాలా బాగా చేసిండు, బ్రహ్మాండంగా చేసిండు అని మాట్లాడితే వాళ్ళు ఇంకా నిజం అనుకుంటారు. తప్పు చేస్తున్నారు అందరు మాట్లాడితే, మేధావులు అందరు మాట్లాడితే ఖచ్చితంగా సరిదిద్దుకుంటారు వాళ్ళు. మనం భజన చేస్తే అరే బ్రహ్మాండంగా ఉంది అనుకుంటారు. బాగాలేదే మమ్మల్ని రేపు అందరు ఊర్లలో పోతే రేపు కోర్టుకు పోతుందని చెప్పి నిజంగా కోర్టుకు పోయి ఫెయిల్ అయిపోయింది. ఇక మేము ఇన్ని రోజులు వీళ్ళ గురించి కొట్లాడినాం, ఇన్ని రోజులు మేము పుస్తకాలు రాసినాం, మరి ఇలా ఇట్లా చేసినామంటే మమ్మల్ని ఊర్లలోకి రానియరు, చరిత్రహీనులమైతే మమ్మల్ని తిరగనియరు, లేకపోతే ఏం చేసిరా అమ్మడవైనా అని అంటారు మమ్మల్ని. అందుకే వద్దురా నాయన ఈ పద్ధతి ప్రకారం చేయని అంటారు. మనం ఏమనకపోతే నిజంగా చేస్తారు. ఇలా మేము చేసినామో చేయలేదో చేయనందుకే పక్కన కూర్చొని పెట్టిండ్రు, చేస్తామన్నందుకే మేము కూర్చొని పెట్టిండ్రు. మీరు చేస్తామన్నందుకే అడుగుతున్నాం. ఇలా రాజ్యాంగబద్ధంగా అన్నీ చేస్తామన్నందుకు అడుగుతున్నాం. రిక్రూట్మెంట్ ఇలా యూనివర్సిటీలలో చూడండి, ప్రొఫెసర్లు యూనివర్సిటీలలో, సెంట్రల్ యూనివర్సిటీలో ఎవరు లేరు. ఇలా అన్నిటికన్నా మీరు మళ్ళొక పోరాటం చేయాల్సింది ఏం తెలుసా? ప్రధానమైనది జ్యుడిషియల్లో ఖచ్చితంగా రిజర్వేషన్ ఉండాలి. అన్నింటి రిజర్వేషన్ ఉన్నప్పుడు జ్యుడిషియల్ ఎందుకు ఉండొద్దు? రాజ్యాంగాన్ని సవరణ చేయండి, సవరణ చేసి జ్యుడిషియల్ కూడా రిజర్వేషన్ ఉండాలని చెప్పి అడగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలా సుప్రీంకోర్టులో ఒక్క జడ్జి లేడండి, ఒకే ఒక బీసీ జడ్జి ఉంటే రిటైర్డ్ అయిపోయాడు ఆయన. సుప్రీంకోర్టులో ఒక జడ్జి లేడు. మరి న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడితే తప్పని చెప్తారు, కానీ ఒకసారి ఆత్మపరిశీలన చూసుకోండి ఏం జరుగుతుందో. ఎవరు అడ్వకేట్ నిలబడితే, ఎవరు అడ్వకేట్ వాదిస్తే, ఏ పేరున్న అడ్వకేట్ వాదిస్తే ఏదొస్తుంది, ఏ అంశం మీద వాదిస్తే ఏదవుతుంది చూడండి. ఒక్కడు ఏం మాట్లాడకపోయినా 10% రిజర్వేషన్ వచ్చేసింది. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మన గురించి ఆలోచించే పెద్దలు కూడా చాలా బాధ ఉంది, చెప్పుకోలేకపోతారు. పొలిటికల్ పార్టీలు ఉన్నారు కనుక. నేను ఒక పెద్ద మనిషి చెప్పిండు, అన్న బాసరలో ఓసీ కన్నా మన ఎస్సీ కన్నా తక్కువ ర్యాంక్ వచ్చిన ఓసీకి, ఎస్సీ ఎస్టీ కన్నా చాలా తక్కువ ర్యాంక్ వచ్చిన ఓసీకి 10% రిజర్వేషన్ ఇచ్చినందుకు వాళ్ళకి సీట్ వచ్చింది, కానీ ఎస్సీలకు రాలేదని చెప్పి అన్నాడు. అంటే ఎంతవరకు పోయిందో ఒకసారి ఆలోచన చేయండి దయచేసి. మరి దాన్ని ఆలోచన చేసుకొని చేయండి. ఎవరైనా ఎవరి మీద కోపం మీద కాదు, ఈ జాతి గురించి కొట్లాటలో అందరం ఉన్నాం కనుక నిజంగా మళ్ళీ మోసపోతే మరి మీకు చెడ్డ పేరు వస్తుంది, మన అందరం ఏం చేయలేకపోయినటువంటి వాదన కూడా వస్తుంది. కనుక మీరు విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా రేపటి నుంచి కిరణ్ తమ్ముడు కావాలంటే మీకు ఏ రకమైన సహకారం మేము చేస్తాం, అన్ని పార్టీల వాళ్ళు చేస్తారు. అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు. రేపటి నుంచి ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్లో ఎందుకు మీరు ఆర్డినెన్స్ చేస్తలేరు, ఎందుకు దాన్ని గవర్నర్ పంపలేదు, ఎందుకు మీరు క్యాబినెట్ ఒక క్యాబినెట్ రేపే పెట్టండి, క్యాబినెట్ పెట్టి క్యాబినెట్ తీర్మానం చేసి దీంతో పాటు అది కూడా రావాలని చెప్పండి. ఆర్డినెన్స్ వస్తేనేమో మన ఘనత, రాకపోతే కేంద్రం ఏమో చేసింది ఏళ్ళు పెట్టిందంటే కదా. గవర్నర్ ఎవరు ఆధీనంలో ఉంటారు? గవర్నర్ స్వచ్ఛందంగా ఉంటాడు కదా, ఒప్పించి చేయాలి, అందరు చేయాలి. ఒకవేళ చేయకపోతే ఆ పార్టీ పిలిపియమని చెప్పండి, మేమందరం కూడా వస్తాం ఆ అంశం పైన కొట్లాడడానికి. అంతే తప్ప ఉట్టి ఏదో చేసి పక్క దులుపుకుంటే ఎట్టి పరిస్థితులు ఒప్పుకోం. రేపటి నుంచి ఖచ్చితంగా మీరు ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ రెండవ తీర్మానం, అసెంబ్లీలో తీర్మానం చేసినట్టు రెండో అంశం కూడా క్యాబినెట్లో పెట్టి దాన్ని కూడా ఆర్డినెన్స్ పంపాలి. రెండో ఒకటేసారి బయటికి రావాలి. ఇమ్మీడియట్గా రిక్రూట్మెంట్లో ఎడ్యుకేషన్లో కూడా ఇవ్వాలని చెప్పి ప్రైవేట్ యూనివర్సిటీలను కూడా నియంత్రించి మీ ఆధీనాలు పెట్టుకొని అందులో కూడా రిజర్వేషన్ వర్తింపజేయాలని చెప్పి డిమాండ్తో మీరు ముందుకొని చాలామంది లక్షల మంది కదులుతారని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ జై తెలంగాణ, జై బీసీ. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.